మేజర్‌గా ప్రజల నుంచి మా నోటీస్‌కి ఒక విషయం వస్తుంది తండాలో. ఏదైతే సీసీ రోడ్లు ఎక్కడ గూడా కనిపించడం లేదు. మొత్తం ఇల్లు ఆ పైకున్నాయి. సీసీ రోడ్లు కింద లేవు. చిన్న వర్షం పడితే మోకాళ్ళెత్తు నీళ్లొస్తున్నాయా ఇదొకటి చెప్పమన్నారు. వాళ్ళకి ఇది సీసీ రోడ్లు ఏమన్నా ఎమ్మెల్యే నిధులకెళ్ళి ప్రత్యేకంగా కేటాయింపు చేపిస్తారా? తప్పకుండా. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేమిప్పుడే చూస్తా ఉన్నాము. గత ప్రభుత్వంలో ఏమీ గూడా ఈ తండకి ముఖ్యంగా డెవలప్‌మెంట్ అనేది ఏమీ జరగలేదు. సో, తప్పకుండా ఇది సీసీ రోడ్లే గాకుండా సైడ్ కాలువలు గనక తీస్తే ఏదైతే ఇది డౌన్‌లో ఉందో రోడ్లు హైగా ఉన్నాయి. తప్పకుండా సైడ్‌కి కాలువలు ఎప్పుడైతే పెడతామో డ్రైనేజీ తప్పకుండా ఆ ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అవుతది. అది తొందరలోనే ఇప్పుడు మనకి కోడ్ అయిపోయిన తర్వాత మీరు అభ్యర్థురాలిని గెలిపించుకోండి. తప్పకుండా చేస్తామని గూడా చెప్పడం జరిగింది తండవాసులు. నా పేరు ఐలమ్మ. 13వ వార్డు. వార్డులో నిలబడ్డ నేను చేయి గుర్తుకు. ఏదైనా సైడ్ కాలువలైనా, రోడ్లైనా, స్కూలయినా, ఎవ్వైనా గుడి దేవుని గుడి అయినా ఏదైనా మేము సొంత పైసలు పెట్టుకొనైనా చేపిత్తాం. నన్ను గెలిపియండ్రి. గెలిపించినాక మీరు చూడండి. నన్ను మీరు గెలిపియండ్రి. మీ పనులు మేము చేపిత్తాం. ట్రాన్స్‌ఫారం కూడా తీపిచ్చినాం. బోర్ కూడా ఏపిత్తాం. మీకు నీళ్లు కూడా సలవది తెప్పిత్తాం. అన్నీ తెప్పిత్తాం. మీరు మంచిగా నన్ను గెలిపియండ్రి. మిమ్మల్ని నేను చూసుకుంటా.